బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు పిల్లల తెలివి. ఒక దొంగ ఎక్కడో దొంగతనం చేసి మూట కట్టుకొని నడిచి వస్తున్నాడు. అలా నడుస్తూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది. చుట్టూ చూశాడు. చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు. కానీ కొంత దూరంలో ఒక చెరువు కనిపించింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకున్నాడు. చెరువు పక్కనే ఉన్న చెట్టు కింద నిద్రపోయాడు. కొంతసేపటి తరువాత నిద్ర నుంచి మేలుకొని తన మూటను విప్పి అందులో ఉన్న డబ్బు బంగారాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఇదంతా చెరువు పక్కనే ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు గమనించాడు. ఆ పిల్లవాడు మిగతా పిల్లలందరికీ దొంగను గూర్చి చెప్పాడు. ఆ దొంగని ఎలాగైనా ఊరి జనానికి పట్టించాలని అనుకున్నారు. అప్పుడు పిల్లలందరూ ఎలాగా అని ఆలోచిస్తుండగా ఒకడికి మంచి ఆలోచన తట్టింది. వాడి ఆలోచన ప్రకారం వారు ఆడుతున్న బంతిని చెరువులోకి విసిరేసి పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ దొంగ పిల్లల వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. పిల్లలు, మేము ఆడుకుంటున్న బంతి చెరువులో పడిపోయింది, మాకు ఎవ్వరికీ ఈత రాదు, ఆ బంతి మాకు కావాలి అన్నారు. అప్పుడు ఆ దొంగ, నాకు ఈత వచ్చు, నేను వెళ్ళి బంతిని తీసుకువస్తాను, మీరు మాత్రం ఈ మూటను జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పి బంతిని తీయడానికి చెరువులోకి దిగాడు. వెంటనే పిల్లలందరూ ఆ మూటను తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి జనానికి జరిగిన విషయం చెప్పారు. అందరూ కలిసి ఆ దొంగను పట్టుకున్నారు. ఆ ఊరి జనం పిల్లలందరినీ మెచ్చుకున్నారు. దొంగను పోలీసులకు అప్పగించారు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.